హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ గల్లీ బాయ్స్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరికి వచ్చినాం. ఏడ అంటే కొంచెం దూరం, వరంగల్. పేరైతే చెప్పాడు, మళ్ళా అందరు ఏడికి వస్తారు ఏంది అని చెప్పి వచ్చినాం. ఇక టైం పాస్ అసలు అనుకోలే, సడన్ గా వచ్చేసినాం పొద్దున లవంగానే. కార్ నాకు పొద్దున ముఖం బి అడగకుండా తీసుకొని వచ్చిండు. ఏడికి అని చెప్పి వచ్చిండు నాతో, వీడి వరకు అని చెప్పి తీసుకొని వచ్చిన. ఇట్లా చేశారు. చిన్నప్పుడు నేను మా అమ్మకి ఏమని చెప్పుకోవాలరా చెప్పు. నేను చెప్తా మేమకు. మా అమ్మ రానియాదిగా ఇంట్లో హనియానికి బొక్కని వదిలే వచ్చినాం. జుట్టు బిట్టు చూడరు ఎట్లా అయిపోయిందో. వెళ్ళిపోతాం ఎట్లా పోతాం ఎప్పుడు పక్క, ఇప్పుడు వెళ్ళిపోతాం. అరే చిన్న బస్ సరే చెప్పురా బాయ్, పోదామనా మెల్ల. సరే చూద్దాం. మళ్ళీ కళ్ళు బిల్లు చెడేస్తా సరే కళ్ళేది వాడితే. సరే ఇగో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ పక్కకుండా అయితే మొత్తం చూడుర్రి ఎట్లుందో. చిన్నబాయ్ వాళ్ళ ఊరు చూద్దాం, మనం టైం పాస్ చేద్దాం. జర ఏముందో ఏమంటావు చిన్నబాయ్, పోదామా? అంతే, ఇట్లా అంటే అట్లా. గాయ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడుర్రి. మొత్తం అంటే క్రేజీ ఉంటుంది. మొత్తం వీడు ఎట్లా చేసినాం, టైం పాస్ అవన్నీ చూపించినాం. వీడికైతే వచ్చేసినాం చిన్న ఆ ఊరికి, వరంగల్ సైడ్ ఇడికేడో తీసుకొచ్చిండు. మీకు మొత్తం చూపిస్తాం, లాస్ట్ ఎండ్ వరకు చూడుర్రి స్కిప్ చేయకుండా. గాయస్ మేమైతే చిన్న ఊరికి వచ్చేసినాం. ఈ మొత్తం చిన్నగానివి ఇవన్నీ చిన్నగానివి ఇవన్నీ తీసుకొచ్చిండు. అగో ఆడ పోతుండు, చిన్నవాడు బాత్రూమ్కి అని చెప్పి తీసుకొచ్చిండు. అంతా వస్తున్నాం, ఇక పోతున్నాం మొత్తం. అగో అడవి బిడివి లాగా చిన్నవాడు శ్రీనివాస్. చిన్న ఏంద్రా చిన్న, మీ ఊరు మొత్తం బస్సారి ఉంది. అర్థమైతే లేదు చిన్న, ఎందుకు వచ్చినారా అనుకుంటున్నావా? మళ్ళా దారబాడు గోదాం దా. మాది శ్వాసురా. అరే ఎంత పెద్ద ఇదంతా మీదేనారా చిన్న? సాయి కమాయించండు. ఆ పొలాల కడుగుదాం దా, పొలాలు చూద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఒకసారి దాని లోపల కాలు పెట్టి ఎంత అవుతుందో చూడు. చూడరా బుగ్గేసిగా, చూద్దాం ఎంత లోపలికి ఉందో. అరే ఏంద్రా బాయ్, షాయిగా షాయి చేద్దా బస్. సరే చెప్పంత వెళ్ళిపోతుందిరా. రే చిన్న పడిపోతాం రా. సాయి ఉంది రే చిన్న. మొత్తం పొలాలలో ఇవ్వంది అందం ఉండదు చూడరు, మొత్తం ఖాళీ. చిన్న అడవి కాలి, ఊరివి కాలి. పొద్దున ఎంత తెలుసా, ఇంట్లోకి వెళ్ళి 9 గంటలకేమో వచ్చిన. ఇంట్లోకి వెళ్ళి బయటికి. ఇప్పుడు నీకు మా మమ్మీకి ఏమని చెప్పాలి? హనియాడేమో ఒక్కడే ఉండి ఇంట్లో ఏం చెప్పాలి ఏమో అర్థం అవుతలే. వీడేమో ఇట్లా చేస్తుండు, పిచ్చిలు వేస్తుండు. ఇప్పుడు నాకు ఇంటికి పోదామన్నా సరే కారు తాళాలు వాడు దాపెట్టేసిండు, ఇంటికి పోలేక. ఏమో నాకైతే అర్థం అవుతలే మా మమ్మీకి. ఓగో అన్నీ అడ్డం వస్తున్నాయి, ఏం చేయాలి మళ్ళా? ఇంటికి పోలేము. మమ్మీ ఇప్పుడు సాయి తిడుతుంది, మీరు ఒక్కటేగా వీడియోల కోసం అని చెప్పి మంచి వ్లాగ్ వస్తుంది అని చెప్పి ఇటు వచ్చినాం. ఏం టెన్షన్ తీసుకోకర్రీ, ఏదైనా సరే భరిస్తాం. ఏం చేయాలి, తప్పదు. ఏం చేస్తాం ఇక ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుండే. ఏం చెప్పాలి వానికి? వాళ్ళతో మాట్లాడుతున్నా చిన్న, ఆంటీలతో మాట్లాడుతున్నా చిన్న. మీ గ్యాంగ్లు ఉంటే దూరం పెట్టుర్రి. ఆంటీలతో ఫోన్ మాట్లాడేటోళ్ళు మీ గ్యాంగ్లు ఉంటే దూరం పెట్టండి, అర్థమవుతుందా? చెప్పురా చిన్న, వాళ్ళతో మాట్లాడుతున్నా. హలో అనిపిరా, హలో అనిపి. ఆంటీలతో మాట్లాడుతున్నా. అరే పోయి గిడ కూర్చుని ఎదురాడు చూడిగో, ఇంత పొలాల మధ్య నాకు కూర్చొని పొలం మధ్యలో కూర్చున్నా చిన్న. మళ్ళా సర్కార్ అంట, ఎండి సర్కార్. ఏం సర్కార్ ఇట్లా కూర్చాడారా? చేరిపోయిన కూర్చాడు. వీడి దాయటం లెక్క కూర్చురావు, అమ్మ పిల్లం చచ్చిపోయటం లెక్క. ఇప్పుడు ఏ ఆంటీతో మాట్లాడుతున్నావు? ఏంద్రా చిన్న, కట్ చేసిన ఇంత గల్లీదారా చిన్న. చీకటి అయితే మన దయాలు వస్తాయి.
సరే ఈ ఊర్లో లొకేషన్ చూపి మంచిది. డిమ్ లైట్ సన్సెట్ బాగుంటారంటారు చిన్న మీ ఊర్లో. అయిపోయింది, పోయింది సన్సెట్ పోయింది. సన్ పోయింది అవుతారు వెనకాల దాచుకున్నాయి గడ్డి చెట్టు కూడా చెట్ల గడి తీసుకొస్తారు. అరే ఎప్పుడు పోదాం రా చిన్న ఇంటికి? గుండెపైన పడ్డాను గుండు వాళ్ళిపోయాను అంతా. పొద్దున తీసుకొచ్చినావు 8 గంటలకి. మా అమ్మకి ఏం లేవు. మళ్ళా ఆంటీ ఫోన్ చేసింది. ఆంటీరా రా చిన్న. హలో చిన్న ఏ ఆంటీరా చిన్న? అను ఆంటీయా? హలో ఇవ్వరా యూట్యూబ్ స్టార్ ఆంటీ. మాట్లాడాలని ఉండాలి కదా. అరే ఆంటీ కంటే వాళ్ళ హస్బెండ్ అంటే ఏమంటారు వచ్చిన? వాళ్ళ హస్బెండ్ చూసి ఏమంటాడు చెప్పు. అరే ఆంటీ కాదన్నా. హలో ఆంటీ మళ్ళీ హలో అంటే హలో ఆంటీ. మీకు ఏం పని పడలేదా ఆంటీ? మీ హస్బెండ్ పెళ్ళి అయిపోయింది, అన్న అయిపోయినాయి. హలో మామిడి చెడగొడుతుర్రు. ఆంటీ మీ ఆంటీ ఏం మాట్లాడదారా? అన్న ఆంటీ అదే నా మళ్ళీ ఫీల్ అయితే ఎందుకు ఫీల్ అయితే ఏం లే. ఆంటీ ఫీల్ అయితే ఒక లెక్క. అయ్యా అరే నీకు హలో అనిపించడానికి సరే ఆంటీ కాదు రాబాయ్ హలో అంటాం. మళ్ళా హలో అంటాం రాబాయ్ చెప్పు. అయ్యా చిన్న ఏంద్రా కట్ చేసినా ఇంత గల్లీ సారా? ఏం చేస్తుర్రా మీరు? గుడ్డు పెడుతున్నాను గడ్డి జర కార్టన్ చల్ల ఉంది జర పెడితే ఏంటంటే వేడి ఉంటాయి దానికోసం అని చెప్పి గుడ్డు తీసుకుంటాం. సారీ గడ్డి తీసుకుంటున్నాం. గుడ్డి చిన్న చిన్న కార్టన్ లేట్ అయితే గుడ్డు వెళ్ళిపోతుంది. మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది అనుకో. చలో గాయ్స్ ఇప్పుడైతే మేము గుడ్డు గడ్డి తీసుకుంటాం. గుడ్డు గడ్డి ఏందది? చేతబడిది అనుకుంటున్నాను నేను. కన్ను గిన్ను అన్ని చేతబడి గితబడి చేసినట్టున్నారు. ఇంద్ర చిన్న మీ ఊరు మొత్తం ఇగో అరే ఒక కన్ను లేదురా. నూడిల్స్ పట్టుకుంటుంది అది. ఇగో ఇది చూడు, చేతులకి మెడకి కట్టిర్రు. చిన్ను ఏం చిన్ను చెరువు గిరువు అని చెప్పి నువ్వు చాతబడి ఊరు తీసుకొచ్చినావు. లాస్ట్ లో చీరలు పిక్చర్ అయితే నీకు లైట్ అయ్యారా అబ్బాయి, మాకు పిచ్చలు కాదు కదా అబ్బాయి. ఇప్పుడు ఏడికి తీసుకొస్తున్నావు? ఏమాట చీరలు ఉన్నాగో బాత్రూమ్ చేసి బాటిల్ అనే వాడేసారు. చిన్ను పొద్దున పోయిండు చిన్ను. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఊరికి వచ్చినావు కదా? మస్తు అనిపించింది. పొద్దున లేచినాం సీదా ముఖం గిక్కం ఏం కడుక్కోలే. ఈడికే పోదామని చెప్పి నన్ను తీసుకొని వచ్చిండు కార్లా. ఇప్పుడు ఎటు పోవాలి అర్థం అయితే లేదు. ఈ మూలకు అంతా తీసుకొచ్చి పడేసిండు. వచ్చినాం టైం పాస్ చేసినాం, పొలాలకు పోయినాం, స్నానం చేసుకొని ఏమన్నా ట్రాక్టర్ మాట్లాడి చిన్నవాడు వాడిని నీట పైసలు తీసుకుండు, ఏమన్నా దున్నిపిచ్చిండు, అన్ని చేసిండు. చెప్పు ఎట్లు నాకెందుకు వస్తారా నువ్వు ఎడికొస్తున్నావు చిన్ను ఇప్పుడు? బావి కాడికి. బావి మా తాతలే ముత్తాతలు నీళ్ళు తాగిరాలా. ఇప్పుడు ఏం చేద్దాం రా అబ్బాయి? నీళ్ళు సరే దా పోదాం, దా బాయ్ కాడికి పోదాం. దండి ఏడుంది బాయ్, ఏడుంది బాయ్, ఏడుంది? అయ్యా ఏమాటాడు చిన్న మీ తాత గీత చచ్చిపోయి వచ్చేటనుకో బస్సర్ అయిపోతాం మనం. ఫస్ట్ చెప్తున్నా దాంట్లో ఇచ్చబోదాం అంటున్నావు నువ్వు. ఆయనతో మీ తాత దేయమై వచ్చేవాడు మీది ఇచ్చారు మాయం చేసాడు చిత్రానికి. గోటులు బిట్టులు అన్ని స్కామ్. అరే చిన్న రే దాంట్లో ఏమన్నా ఉంటాయరా? అరే చిన్న ఇదేనారా బాయ్? ఎందుకు చంద్రకళ మొత్తం ఇంత పెద్దగా ఉంది ఏంద్రా? నువ్వు గుద్ద చిన్ను నువ్వు గుద్ద కడుక్కున్నావు, నీళ్ళు తెచ్చుకున్నావు కానీ ఇన్ని కాలం నీళ్ళుండే. రే జాగ్రత్త. ఏం చేస్తుర్రా ఇప్పుడు?